హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మా వినాయకుడి దగ్గర అనమాట. పూజ అయితే చేయించుకుంటున్నాం కాబట్టి ఇంకా ప్రసాదాలు అలాంటి అన్నీ అయితే తయారు చేస్తున్నాను. ఇక్కడ శనగలు అయితే మార్నింగే నానబెట్టేశాను, ఈవినింగ్ అనమాట పూజ వచ్చేసి. ఇంకా ఇవైతే ఉడకబెడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైన పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను. టైం వచ్చేసి 4:35 ఇలా అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ మాకు మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే భలే కనిపిస్తుంది అనమాట. అదే చిన్న క్లిప్ తీసాను. ఇంక ఇక్కడ వీళ్ళకి తినిపించుకుంటూ అక్కడ విజిల్ అయితే అవుతుంది. కుక్కర్ అయితే పెట్టేశాను, శనగలు అయితే ఉడబెడుతున్నాను అనమాట. ఇంకా అక్కడ ప్రాసెస్ అయితే అవుతుంది. ఇంక ఇక్కడ స్వీటీ హాయ్ చెప్తుంది మీకు. ఇంకా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక వీళ్ళకి అన్నం తినిపించుకుంటూ మళ్ళీ అయితే కిందకైతే వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ కుక్కర్ కూడా చూసుకోవాలి కదా, అలాగని చెప్పి మళ్ళీ కిందకైతే వెళ్ళి అయితే చెక్ చేసి వస్తున్నాను. ఇంకా ఒక పక్క వాళ్ళని ఒక పక్క ఈ స్టవ్ అయితే చూసుకుంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు అయితే కిందనైతే అన్నం తినరు, పైన అయితే బ్యాక్ సైడ్ బస్సులు బండ్లు అన్నీ చూసుకుంటూ అయితే తింటారు. కాబట్టి వాళ్ళకి తినిపించుకుంటూ ఇలా తిరుగుతున్నాను అనమాట. ఇంకా తినిపించడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజకు కూడా కావాల్సిన అన్నీ కూడా సర్దిసుకున్నాను. ఇంకా ప్రసాదం కూడా తయారైపోయింది. శనగలు, నెక్స్ట్ ఏమో ఇవన్నీ పూజ సామాన్లు అనమాట. అక్కడికి పూజకి సంబంధించినవన్నీ కూడా తయారు చేసుకున్నాను. ఇంక ఇంట్లో దీపం కూడా అంతా అయిపోయింది. దీపం కూడా అంతా అయితే మా హస్బెండ్ పిల్లలు అయితే పెట్టేశారు. ఇంక ఈ లోపు నేనైతే పూజకి కావాల్సినవన్నీ కూడా అక్కడ సెట్ చేసేసాను. ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా ఇదే ఇంకా మా వినాయకుడు అనమాట. ఆ రోజు లాస్ట్ టైం వీడియోలో పెట్టాను కదా, మా చిన్న వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను కదా, అప్పుడు అనమాట చూపించాను దేవుడిని. ఇంక ఇక్కడికైతే వచ్చాం పూజకి అయితే. ఇంకా టైం వచ్చేసరికి 7 అవుతుంది. 7 అంటే షార్ప్ 7కి అయితే వచ్చాం. ఇంకా వినాయకుడిని అయితే చూసేయండి. ఇంకా మా వదిన వాళ్ళు మేము ఇద్దరం కలిపి అయితే చేసుకుంటున్నాం ఈ పూజ. వదిన వచ్చేసి పులిహోర చేసింది, నేనైతే కొమ్మిశనగలు చేస్తాను. ఇంకా పూజ వచ్చేసి అంతా చక్కగా ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా లాస్ట్లో అనమాట ఒక పిక్ అయితే తీసుకున్నాం ఇక్కడ దేవుడి దగ్గర. ఇంకా స్వీట్ ఆలే అయితే ఇక్కడ లేసాటి అన్నీ తినేసి వాటర్ దాహం అనుకుంటూ మళ్ళీ వెళ్ళి వాటర్ అయితే తాగుతుంది. ఇంక హియాన్స్ ఒక్క ఫోటో తీస్తానన్నా సరే అక్కడ సరిగ్గా నించోలేదు, తినడంలోనే చేసి పెట్టాడు వాడు మొత్తం. ఈ రకంగా అయితే ఆ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ 2 days తర్వాత అనమాట, సండే. ఇది కూడా ఇంకా మా వీధిలో అయితే 2 వినాయకులు పెట్టారు కాబట్టి ఇంకో వినాయకుడి దగ్గరికి కూడా ప్రసాదం ఇచ్చుకుందాం అలాగని చెప్పి ఇంకా అక్కడ కూడా నైవేద్యం అయితే తయారు చేశాను. పులిహోర సేమియా అయితే చేశాను. ఇంక ఇంట్లో కూడా దీపం అంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇదే అనమాట దేవుడి కోసం అక్కడ పంచడానికి అయితే చేశాను పులిహోర. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి సేమియా పులిహోర ఇంకా అయితే అక్కడికైతే ఇచ్చేయడమే. ఇంక నేను పిల్లలు అయితే వెళ్తున్నాం ఇంకా అక్కడికి. మక్కీ కూడా ఉన్నాడు, ఆ రోజు సండే అవడం వల్ల వాడు కూడా ఉన్నాడు ఇంటి దగ్గర. కాబట్టి మేము నలుగురం కలిసి అయితే వెళ్ళిపోయాం. స్వీటీ చూడండి చెప్పులు వేసుకొని ఎక్కేసింది. ఫస్ట్ తెలియక నేనే చూసుకోలేదు, అప్పుడు చెప్పులు వేసుకుందాను అని చెప్పి మళ్ళీ చెప్తే వెళ్ళి తీసుకొచ్చిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ చేయడానికి పూజారి అయితే ఇంకా రాలేదు. ఆవిడైతే కొంచెం లేట్గా వస్తుంది అన్నారు కాబట్టి ఇంకా నేనే చేసుకున్నాను. ఇంకా అప్పటి వరకు మా వాళ్ళు అయితే ఉండరు. ఇంకా పూజ చేయడానికి ఆవిడ రావాలంటే 11 ఇలా అయిపోద్దంట. మేము వచ్చేసరికి 9కి వెళ్ళాం. ఇంకెళ్ళి మేమే పూజించేసుకొని ఇంకా నైవేద్యం అక్కడ ఇక్కడ వచ్చేసి స్వీటీ హియాన్స్ కూడా పూజ చేయమంటే చేశానమాట. ఇంక ఈ రకంగా అయితే మా 2 గణపతుల దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను. ఏదో ఒక రోజు అనుకున్నట్టే అయిపోయిందనమాట రెండింటి దగ్గర. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి వినాయకుడిని అనుకునే బ్లాగ్ అయితే పెడతాను, అది కూడా చిన్న బ్లాగే పెడతాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక ఈ రకంగా అయితే వినాయకుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఆల్. ఇంక ఇవి వచ్చేసి 2 వినాయకుల దగ్గర మేము తీసుకున్న ఫొటోస్ అనమాట. ఇంకా వదిన వాళ్ళు మేమంతా కలిసి పూజ చేసుకున్నప్పుడు తీసుకున్న ఫొటోస్, అండ్ తర్వాత మేము మళ్ళీ వేరే వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఆల్.